రెండవ భాగంలో గుండు భీమన్న శ్రీమంతుడు ఇంట్లో వంటవాది క్రింద పనిచేయటానికి ఉంటాడు. వంటవాడు వళ్ళు బద్దకించి తన యజమానికి ఫలహారం చేయకుండా యజమాని తినకపోయినా తిన్నట్లు ఖాళీ కంచం లోటా ఉంచి నాటకం ఆడేవాడు. గుండు భీమన్న వల్ల ఆ నాటకం బెడిసి వాడ్ని తనని పనిలవంచి తీసివేశాడు. తరువాత షావుకారు దగ్గర పనికి కుదిరి తెల్ల కుక్కను చంపి షావుకారుకు తలనొప్పులు తెస్తాడు. తరువాత ఏం జరిగినది ఇప్పుడు చూద్దాము. మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ను ఆదరిస్తున్నవారందరికీ హృదయపూర్వక నమస్కారములు. గుండు భీమన్న కథలు ఈరోజు 3వ ఎపిసోడ్ చెప్పుకుందాము. షావుకారిచ్చిన పావలా జేబులో వేసుకుని భీమన్న నడక సాగించాడు. వాడు అడవి దారినపడి పోతుండగా చీకటి పడింది. ఆ చీకటిలోనే వాడు నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వాడికి కొందరు మనుషులు నెత్తిన మూటలు పెట్టుకుని ఎదురువచ్చారు. వారు నగల వర్తకులు. అడవికి అవతల ఉండే గ్రామంలోని వాళ్లు. ఆ గ్రామం మీద దొంగలు పడగా ఈ నగల వర్తకులు తమ వద్ద ఉండే వెండి బంగారాలతో పారిపోయి వస్తున్నారు. నగల వర్తకులు ఆ రాత్రికి అడవిలోనే ఉండిపోదలిచారు. వాళ్ళు భీమన్నను చూసి, అబ్బాయి, నువ్వు ఎక్కడికి పోతున్నావో? అవతల ఊళ్ళో దొంగలు పడ్డారు. మేం అక్కడినుంచే పారిపోయి వస్తున్నాం. ఈ రాత్రికి మేమిక్కడే పడుకోదలిచాం అన్నారు. మీరెవరు అని భీమన్న అడిగాడు. మేము నగల వర్తకులం. మేమీ చెట్లమీద ఎక్కి పడుకుంటాం. నువ్వు కాస్త కనిపెట్టి ఉన్నావంటే నీకు కొంత ముట్ట జెపుతాం అన్నారు వారు. మీరు చెట్లెక్కండి, నేను మాత్రం కిందనే పడుకుంటాను అన్నాడు భీమన్న. పురుగు పుట్రా వస్తే అన్నారు నగల వర్తకులు. చంపేస్తాను. మరేం భయం లేదు. మీరు మాత్రం నిద్రలో కింద పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు భీమన్న. భలేవాడు, గట్టివాడు, ధైర్యశాలి అని భీమన్నను మెచ్చుకుంటూ నగల వర్తకులు చెట్లెక్కి తమ మూటలను చెట్టు కొమ్మలకు తగిలించి తాము పడిపోకుండా గట్టిగా కొమ్మలకు కట్టుకుని నిద్రపోయారు. భీమన్నమటుకు చెట్టు మొదలుకు చేరగలబడి అలాగే నిద్రపోయాడు. ఒక రాత్రివేళ దొంగలు బారుగా నడుస్తూ ఆటుగా వచ్చారు. ముందు నడిచే దొంగ భీమన్న కాలు తగిలి పడిపోతూ, కొంచెం ఎడంగా రండి, ఇక్కడ ఏదో దుంగ అడ్డంగా ఉంది అన్నాడు. దొంగ కాలు తగలగానే భీమన్న మేలుకున్నాడు. వాడు కోపంగా, ఏమిటయ్యా, నన్ను దుంగ అంటావా? నీకు కళ్ళు కనిపించటం లేవు అంటూ లేచి నిలబడ్డాడు. ఓహే, మనిషివా? అయితే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చెయ్యి, లేకపోతే చంపేస్తాము అన్నాడు దొంగ. ఇస్తాను, కాని మీరెవరు అన్నాడు భీమన్న. దొంగలం. నీ దగ్గర ఉండేదంతా పైకి తీ అన్నారు దొంగలు. మీరేనా దొంగలంటే? సరే, ఈ పావలా తీసుకోండి. నా దగ్గర ఇంతకన్నా ఇంకేమీ లేదు అంటూ భీమన్న తన దగ్గర ఉన్న పావలా వాళ్లకిచ్చేశాడు. వాళ్లు తమ దారిన బయలుదేరారు. వాళ్లు కొంతదూరం వెళ్ళాక భీమన్న, ఏమండోయ్ దొంగలు అని వెనక్కు పిలిచి, ఆ పావలా నాకొక షావుకారిచ్చాడు. అది ఒకవేళ నకిలీ పావలా అయితే తరువాత నన్నని ఏమీ లాభంలేదు. ఈ చెట్లమీద నగల వర్తకులున్నారు. వాళ్లకు చూపిస్తే ఆ పావలా మంచిదైంది, నకిలీ అయింది చెబుతారు అన్నాడు. నగల వర్తకులు అన్నమాట చెవిని పడగానే దొంగలకు ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది. వాళ్లు చెట్లన్నీ గాలించి నగల వర్తకుల సందర్ని చితక తన్ని వారి మూటలు కాజేశారు. వాళ్లు భీమన్నతో, నువ్వు మాతో చేరిపో, నీకు దొంగతనం నేర్పిస్తాం, సుఖంగా బతకవచ్చు అన్నారు. అలాగే చేరుతాను, నాకెక్కడైనా ఒకటే అన్నాడు భీమన్న దొంగలతో. భీమన్న దొంగల వద్ద పనికి కుదిరిన కొద్ది కాలంలోనే వాడికి అంతులేని శరీరబలం తప్ప బుద్ధిబలం కొంచెం కూడా లేదని దొంగలకు తెలిసిపోయింది. అందుచేత వాడికి యుక్తిగల పనులేవీ చెప్పక అతనిచేత బండ పనులు మాత్రమే చేయిస్తూ వచ్చారు. భీమన్న ఎంతెంత బండ పనులు సునాయాసంగా చేస్తూ వచ్చాడు. ఒకనాటి రాత్రి దొంగలు ఒక ధనికుడి ఇంట దొంగతనం చెయ్యటానికి భీమన్నను వెంట తీసుకుని బయలుదేరారు. వాళ్లు యుక్తిగా ఇంటికి కన్నం తవ్వి లోపలికి భీమన్నను పంపుతూ లోపల కాస్త బరువుగా కనిపించే వస్తువులు మాత్రమే చూసి, వాటిని తెచ్చి ఈ కన్నంలోనుంచి మాకు అందించు అన్నారు. వాళ్ల ఉద్దేశం వెలగల వస్తువులన్నీ బరువైన పెట్టెలలో ఉంటాయని. భీమన్న దొంగలు చెప్పినదానికి సరేనని ఇల్లంతా తిరిగ కనిపించిన వస్తువల్లా ఎత్తి చూశాడు. పెద్ద పెద్ద పెట్టెలు కూడా వాడికి తేలికగానే కనిపించాయి. చివరికి వాడికి వంట ఇంట్లో రుబ్బురోలు కనిపించింది. దాన్ని కదిలిస్తే కదిలిందిగాని ఎత్తితే బండ లేవలేదు.
ఇదే దొంగలకు కావలసిన వస్తువు. ఎవరైనా సాయం పట్టి భుజానికెత్తితే పట్టుకుపోవచ్చు అనుకుంటూ భీమన్న అటూ ఇటూ చూసేసరికి వంట ఇంట్లోనే మూలగా పడుకుని నిద్రపోతున్న వంటవాడు కనిపించాడు. భీమన్నవాడి దగ్గరికి వెళ్లి తట్టిలేపుతూ, ఏమండోయ్, కాస్త లేచి ఈ రుబ్బురోలు సాయం పట్టండి అని అడిగాడు. వంటవాడు గాబరాపడుతూ లేచి కూర్చుని, ఎవరు నువ్వు? రుబ్బురోలు సాయం పట్టటమేమిటి అని భీమన్నను అడిగాడు. ఇది దొంగలకు కావాలట. వాళ్ళు కన్నం దగ్గర వేచి ఉన్నారు. ఈ రోలునే నొక్కని ఎత్తలేకుండా ఉన్నాను అన్నాడు భీమన్న. వంటవాడు దొంగలు 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 అని కేకలు పెట్టాడు. అందరూ లేచి భీమన్నను పట్టుకున్నారు. ఈ అల్లరి ఆలకించి దొంగలు అప్పుడే పారిపోయారు. ఇంటివాళ్లు గుండు భీమన్నను రకరకాలుగా ప్రశ్నించి వాడు వట్టి మడ్డి వెధవ అని తెలుసుకుని వదిలిపెట్టేశారు. వాడు దొంగలను వెతుక్కుంటూ వెళ్లాడు. దొంగలు వాణ్ణి నానా తిట్లు తిట్టారు. వాణ్ణి కొలువులో నుంచి తీసేద్దామనుకున్నారు. కానివాడు ఇకమీద బుద్ధిగా ఉంటాననటం వల్ల క్షమించి తమ వెంట ఉంచుకున్నారు. మరొకనాడు దొంగలు ఒక జమీందారు ఇంట దొంగతనానికి బయలుదేరారు. వారి వెంట భీమన్న కూడా ఉన్నాడు. వాళ్లు ఈసారి కన్నం వేసి భీమన్నను ఇంట్లోకి పంపుతూ, కిందటిసారిలాగా రుబ్బురోళ్ల జోలికి పోకు, ఈ ఇసుక తీసుకో, మిద్దెమీదికి వెళ్ళి అంతటా ఇసక చల్లు. ఏ వస్తువుమీద ఇసక పడ్డప్పుడు గలగలా శబ్దమైతే ఆ వస్తువునల్లా పట్టుకురా అని చెప్పారు. భీమన్న దొంగల వద్దనుంచి ఇసక మూట తీసుకుని మిద్దెమీదికి వెళ్లాడు. అక్కడ చాలామంది పడుకుని నిద్రపోతున్నారు. కొందరు నోర్లు తెరుచుకుని మరీ నిద్రపోతున్నారు. దొంగలు ఇసక చల్లమన్నారుగదా, ఇసక చల్లితే అది వాళ్ల మొహాలమీద నోళ్లలోనూ పడదా అనుకుని భీమన్న గట్టిగా, ఓయ్, నేను ఇసక చల్లబోతున్నాను, నిద్రలుపోయే వాళ్లంతా ముసుగులు పెట్టేసుకోండి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు అందరూ లేచారు. అల్లరి అయింది. దొంగలు పారిపోయారు. ఇంటివాళ్లు భీమన్నను కూడా కొంతసేపయాక వెళ్ళిపోనిచ్చారు. వాడు మళ్లీ దొంగల వద్దకు తిరిగి వెళ్లాడు. ఈసారి భీమన్న దొంగలచేత తిట్లు, తన్నులు కూడా తిన్నాడు. వాడు క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇంకోసారి ఇలా చేశావంటే ఏకంగా నీ తల తీసేస్తాం, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండు అని దొంగలు వాణ్ణి గట్టిగా హెచ్చరించారు. తర్వాత ఒకరోజున దొంగలు రాజుగారి దివానాన్ని కొల్లగొట్టటానికి బయలుదేరారు. ఆ దివానంలో ధాన్యపు కొట్లు, పశువుల సాలలు, రకరకాల గిడ్డంగులు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటినే దోచుకోవటానికి ఒక్కొక్క దొంగ ఏర్పాటయ్యాడు. భీమన్నను మాత్రం దివానం వెలపల నిలబడి ప్రమాద పరిస్థితి ఏర్పడితే కొమ్ముబురా ఊదేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ఆ బూరా మోత వినగానే ఎక్కడి దొంగ అక్కడి నుంచి జారుకుంటాడన్నమాట. దొంగలందరూ తలా ఒక దారిన దివానంలోకి వెళ్లిపోయాక భీమన్న కొంచెంసేపు ఒంటరిగా నిలబడి ఎక్కడా ప్రమాదం జాడలేదులే అనుకుని తానుకూడా లోపలికి జొరబడ్డాడు. లోపలికి పోగానే వాడికి ఎదురుగా పశువుల శాల కనిపించింది. అందులో ఒక దొంగ ఒక ఆవును విప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అది పొగరుబోతు ఆవు. దగ్గరికి వస్తే తల విసురుతున్నది. ఒకే మనిషి దాని కొమ్ములు పట్టుకుని పలుపు ఎప్పటానికి లేదు. అందుచేత ఆ దొంగ తన దగ్గరికి వచ్చినవాడు భీమన్న అని కూడా గమనించకుండా, ఒరే బాబూ, కాస్త కొమ్ము పట్టు అన్నాడు. వెంటనే భీమన్న చంకలోనుంచి కొమ్ము బూరా తీసి తుర్రు తుర్రుమని పెద్దగా ఊదాడు. ఈ చప్పుడుకు రాజభటులు మేలుకున్నారు. బూరా చప్పుడు బయటనుంచికాక లోపలినుంచి ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ దొంగలు ఎక్కడివాళ్లక్కడే నిలబడిపోయి రాజభటులకు దొరికిపోయారు. రాజుగారు దొంగలందరినీ విచారించి కారాగృహంలో యావజ్జీవ శిక్ష విధించాడు. దొంగలను పట్టించినందుకు భీమన్నకు 500 రూపాయలు నగదు బహుమతి, వాడి వేలికి ఖరీదైన ఉంగరమూ దొరికాయి. వాటితో సహా వాడు తన ఇంటికి బయలుదేరాడు. దొంగలను పట్టించినందుకుగాను బహుమానంగా వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకుని భీమన్న బామ్మను చూడటానికి ఇంటిదారి పట్టాడు. ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది. ఇక ఎన్నడూ తనని పనికిమాలిన బండవెధవ అని తిట్టదు. ఇలా అనుకునివాడు ఎగురుతూ గెంతుతూ మహా ఉత్సాహంగా నడక సాగించాడు. భీమన్న కొంతదూరం వెళ్లేసరికి దారిలో ఒక కాలవ తగిలింది. ఆ కాలవ చాలా లోతున పారుతున్నది. దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. కాలవకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది. భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్తా విరిగింది. సగం వంతెన కాలవలో పడిపోయింది.
సగం నిలిచి ఉన్నది. భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకుని వేళ్లాడసాగాడు. వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకుని అలా వేళ్లాడే సమయంలో అటుగా ఒక సాతాని వచ్చాడు. అతను భీమన్న దుస్థితి చూసి, అయ్యో పాపం, అర్భకుడు పెద్ద చిక్కులో పడిపోయాడు. అస్కుని సహాయం చేయటానికి వచ్చాడు. అతను భీమన్నతో, అబ్బాయి, గట్టిగా పట్టుకుని ఉండు, నేను నిన్ను ఉపాయంగా కాళ్లు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు. సాతాని ఉన్న ఒడ్డున కాలవమీదికి చొచ్చుకు వచ్చిన రాతిబండ ఒకటి ఉన్నది. సాతాని దానిమీద నిలబడి చేతులు ముందుకు చాస్తే భీమన్న పాదాలు అందుతాయి. తాను ఇచ్చే ఊపుకు భీమన్న వడ్డున పడవచ్చు. సాతాని ఆ రాతి బండమీదికి వెళ్లి నిలబడి తన చేతులు ముందుకు చాచి, అబ్బాయి, నీ పాదాలు నాకు అందించు అన్నాడు భీమన్నతో. భీమన్న తన పాదాలను సాతానికి అందించాడు. సాతాని వాటిని గట్టిగా పట్టుకున్నాడు. సాతాని చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి. వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు. భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న సాతాని సాళ్లకు రాతిబండ అందకుండా పోయింది. వంతెన పట్టుకుని ఉన్న భీమన్న కాళ్లను పట్టుకుని సాతాని వేళ్లాడుతున్నారు. అబ్బాయి, నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కులో పడ్డాను. నువ్వు మాత్రం పట్టు విడవకు, ఇద్దరమూ అఖాతల్లో పడిపగలం. ఎవరన్నా వచ్చేదాకా మనం ఇలా వేళ్లాడవలసిందే అన్నాడు సాతాని. భీమన్న తలవంచి తన కాళ్లు పట్టుకున్న సాతానిని చూసి, అయ్యా, నీ భుజమీద ఆ డేమిటి అని అడిగాడు. అవి చిప్పతాళాలు అన్నాడు సాతాని. అవి దేనికి అని భీమన్న అడిగాడు. తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగా అడుక్కుంటాను అన్నాడు సాతాని. అలాగా, ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న. ఇప్పుడు పాట పాడటమేమిటి? నా మొహం అన్నాడు సాతాను. పాట పాడతావా? చేతులు వదిలి పెట్టమన్నావా అన్నాడు భీమన్న. ఆ పని మాత్రం చెయ్యకు, నీకు పుణ్యముంటుంది అంటూ సాతాని పాడనారంభించాడు. తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి? తాళాలు వాయించు అన్నాడు భీమన్న. నా చేతులతో నీ కాళ్లు పట్టుకుంటుని గదా, తాళాలు వాయించటం ఎలా సాధ్యం అన్నాడు సాతాని. నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలిలాయ్యి, నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు సాతానికేసి చాచాడు. ఇద్దరూ అంత ఎత్తునుంచి కాలవలోకి పడిపోయారు. అదృష్టవశాత్తు కాలవలో నీరు హెచ్చుగాలేదు. అందుచేత వారు మునిగపోలేదు. కాని అంత ఎత్తునుంచి పడట మూలాన సాతానికి బాగా దెబ్బలు తగలాయి. సాతానిపైన పడటంచేత భీమన్నకు ఏ దెబ్బా తగలలేదు. భీమన్న సహాయంతో సాతాని కాలవ గట్టెక్కి చేతులు కాళ్ళు విరిగినట్టుగా ఉన్నాయి, కదల్లేను. గాయాలకు కాస్త నూనె రాస్తాను. ఇదిగో ఈ 2 డబ్బులు, ఈ గిన్నె తీసుకుని ఊళ్ళోకి వెళ్లి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు. భీమన్న డబ్బులు, గిన్నె తీసుకుని ఊళ్ళో దుకాణానికి వెళ్లి నూనె కొన్నాడు. దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి ఇంకొంచెం మిగిలిపోయింది. ఇంకా సీసాగాని గిన్నెగాని ఉంటే పోస్తాను అన్నాడు. భీమన్న నూనె గిన్నె తీసుకుని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి, ఆ మిగిలింది ఇందులో వెయ్యి. ఈ భాగ్యానికి ఇంకో గిన్నె కూడా దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు. గిన్నెలో ఉన్న నూనె అంతా ఒలికిపోయింది. దుకాణంవాడు భీమన్న పట్టి మడ్డివెధప అని తెలుసుకుని మిగిలిన నూనె గిన్నె అడుగుభాగంలో పోసి ఇక పదమన్నాడు. భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా సాతాని ఉన్న చోటికి తీసుకుపోయాడు. బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది? గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని సాతాని అడిగాడు. ఇది మిగిలిన నూనె, అసలు నూనె ఇదుగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెల్లికిలా తిప్పాడు. అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలయింది. ఓరి మట్టి వెధవ, నువ్వెక్కడ దాపురించావురా నాకు అని తిట్టుకుని, చాలా ఉపకారం చేశావులే నాయనా, ఇంకా నీ దారిన నీవు వెళ్ళు అంటూ సాతాని గిన్నెకు అంటిన నూనె తన గాయాలకు రాచుకున్నాడు. పాతాని తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమున తన దారి పట్టాడు. ఇంతటితో గుండు భీమన్న కథలు సమాప్తం. కథలు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.